జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 3 జూన్ 2026 బుధవారం సాయంత్రం ఈరోజు వేసిన బండి హుండై క్రేటా 1.6 SX మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2017 మ్యానుఫ్యాక్చరింగ్ 17 రిజిస్ట్రేషన్ 2032 వరకు మన దగ్గర లైఫ్ ఉంటుంది. ఇక్కడ 2027 వరకే లైఫ్ ఉంటుంది. ఫస్ట్ ఓనర్ కేవలం 65,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, టాంపరింగ్ కాదు. ఆటో క్లైమేట్, చాబీ స్టార్ట్ ఉంటుంది. అలాయ్ వీల్స్, ABS, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఢిల్లీ నెంబర్, ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నస్తాయి. గ్రే కలర్ బండ్లే. బానెట్ నుంచి డిక్కి వరకు ఏ పీస్ మారలేదు. ఒక ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ ఉంది. టైర్లు 4కి 4 80-90% ఉంటాయి. స్టెప్ని 20% ఉంది. బండి మొత్తం చూసుకొని నచ్చితే ఒకసారి బండి నచ్చితే బోర్డు మీద నా నెంబర్ ఉంది సార్, దానికే కాల్ చేయండి. ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ తీసుకుంటా. బండి రావడానికి ఢిల్లీ నుంచి బై రోడే వస్తుంది. మీరు కొండపోతా అంటే ఇక్కడ అప్ప చెప్తాం. బై రోడ్ బండి రావడానికి 25,000 అవుతాయి. బండికి మన దగ్గర పేపర్లకు 1,00,000 నుంచి 1,50,000 దాకా పేపర్లకు అయితే ఎన్ఓసి రావడానికి నెల నుంచి 2 నెలలు పడుతుంది. ఎందుకంటే ఢిల్లీలో ఇంతకుముందు వారం 10 రోజులకి ఎన్ఓసి వస్తుండే. ఎప్పుడైతే బాంబ్ బ్లాస్టింగ్ అయిందో అప్పటి నుంచి ఎన్ఓసి ఇచ్చే విషయంలో కూడా బాగా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయ్యి ఎన్ఓసి తీసిస్తారు. ఇంతకుముందు లెక్కలేదు. చాలామందికి మనం ఎన్ఓసీలు ఇస్తున్నాం కానీ కొంచెం పాపం వాళ్ళు పనులు కొన్నాక నెల 15 రోజులు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది మన చేతిలో పని కాదు సార్. బండి ఎట్లయితే మీకు జెన్యూన్గా తెచ్చిచ్చినామో పేపర్లు కూడా అట్లే తెచ్చిస్తాం. నేనే కాదు, ఇక్కడ ఎంతమంది తెలుగు వాళ్ళు యూట్యూబర్లు ఉన్నారో అందరి పరిస్థితి ఇదే. వెంటనే ఎన్ఓసి వచ్చే పరిస్థితి అయితే లేదు సార్. ఇంతకుముందు లెక్క లేట్ అవుతుంది. ఢిల్లీ బండి కొంటే ఓపిక కొద్ది ఉండాలి. నాకు పేపర్ లేకపోతే బండి తీసుకొచ్చి పెడతా అంటే పెట్టుకోరు సార్, నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే అక్కడ పెట్టినాక కూడా నేను పైసలు ఇవ్వలేను. ఎందుకంటే మీరు నాకు ఇవ్వలే పైసలు, ఢిల్లీకి కొట్టిరు. డీలోడ్ నాకు ఇవ్వడం, నేను మీకు ఇవ్వ. మీరు అక్కడ బండి పెట్టిపోతే మీరు అద్దంటే ఎన్ఓసి క్యాన్సిల్ చేయించి బండి అమ్ముతా, కానీ మళ్ళీ పైసలు రిటర్న్ ఇచ్చినది ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అప్లై అయిపోయినా మీకు రిసిప్ట్ కూడా పెడుతున్నాను నేను. అది వల్లనే కొంచెం లేట్ అవుతుంది తప్ప అంతకు మించి వేరే ఏం లేదు. మిస్అండర్స్టాండింగ్ చేసుకోండి. హుండై క్రేటా 1.6 SX మాన్యువల్. ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పాన పెట్టలేరు సార్, ఫెండర్లతో సహా మొత్తం ఒరిజినల్ ఉంది. అడ్డపట్టి కానీ, హెడ్లైట్లు కానీ, షెసి కానీ, అప్రాన్ కానీ, ఇంజన్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు. ఇది షోరూమ్ నుంచి వచ్చిన అడ్డపట్టే ఉంది సార్. బంపర్ కూడా షోరూమ్దే. లెఫ్ట్ సైడ్ షెసి, లెఫ్ట్ సైడ్ అప్రాన్, లెఫ్ట్ సైడ్ ఫెండర్లకు కూడా పాన పెట్టలే. బానట్ కూడా పాన పెట్టలే. ఇది ఏదో స్టిక్కర్ అంటుకుంది, కవర్ ఆకు. బానట్ షోరూమ్దే సార్. ABS ఉంది. బ్యాటరీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. 5 సంవత్సరాల ఏసీ. బానట్ వేసే పిల్ల. అడ్వకేట్ బండి సార్, ఢిల్లీలో అమ్మకానికి ఉంది. రన్నింగ్ 4 టైర్లు కూడా 80-90% ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. బండికి చుట్టూ గీతలు ఉన్నాయి. ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది. ముంగట టైర్లు 70% ఉంటే వెనకాల టైర్లు 80-90% ఉన్నాయి. ఇంటీరియర్ ఎక్దమ్ నీట్గా ఉంది సార్. ఒక్క డోర్ కూడా మారలేదు. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ బండి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఢిల్లీలో అడ్వకేట్ది. డిక్కీ డోర్ ఒరిజినల్. ఈ అడ్వకేట్ స్టిక్కర్. డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు, ఎక్కడ రస్టింగ్ లేదు సార్. స్టెప్ని 20% మాత్రమే ఉంది. బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి. కంపెనీ నుంచి వచ్చిన రివర్స్ కెమెరా ఉంది. SX CRDI డీజిల్ ఇంజన్ 1.6. ఇది బ్యాక్ వైపర్ వస్తుంది బండికి. ఢిల్లీలో అడ్వకేట్ బండి సార్. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. 2017 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, ఫిబ్రవరి రిజిస్ట్రేషన్. 2032 వరకు బండికి జీవితకాలం ఉంటుంది. ఈ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది. ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. ఒక్క డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్. మిగతా డోర్లన్నీ ఒరిజినల్. గ్లాసులు అయితే ఏ డోర్ కూడా రీప్లేస్ కాలే. ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది. బండికి మిర్రర్ క్లోజింగ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది. 4 పవర్ విండోస్లో ఒక ఆటో బటన్ ఉంది. సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది. మాన్యువల్, చాబీ స్టార్టు, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఆటో క్లైమేట్ ఉంది. వైర్లెస్ ఛార్జర్ రాలేదు. 6 స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది. 65,291 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ధర 6,90,000 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ ఇవ్వాలి. బై రోడ్ బండి రావడానికి 25,000 అయితే. ఇక్కడ చిన్న హెడ్లైట్ మీద గీతలు పడ్డాయి. ఇది నా నెంబర్ సార్. నచ్చితే కాల్ చేయరు, లేకుంటే వదిలేరు. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.